గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లోని వార్తలు తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికల్లోని వార్తలు చూద్దాం. స్కిల్ వర్సిటీని మీరే నడపాలి, మీ చేతుల్లో పెడుతున్న మీ బ్రాండ్ వాల్యూను యూనివర్సిటీకి తీసుకురావాలి. వర్సిటీ బోర్డు చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాతో సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో బోర్డు ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం. యూనివర్సిటీ కార్పస్కు సహకరించాలి, భవన నిర్మాణాల్లో భాగస్వాములు కావాలి, శిక్షణ పొందిన వాళ్లకు మీరే ఉద్యోగాలు ఇవ్వాలి. స్పోర్ట్స్ వర్సిటీకి బడ్జెట్లో 1000 కోట్లు, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇదేం ఘోరం గోవింద, శ్రీవారి లడ్డులో కొవ్వు నిజం. భక్తుల ఇష్ట ప్రసాదం భారీ కల్తీ, తయారీకి నాసిరకం నెయ్యి. తిరుమలను వదలని వైసీపీ భ్రష్టత్వం, తేల్చిన కేంద్రం ల్యాబొరేటరీ. నెయ్యి నాణ్యతపైనే తొలి నుంచి అనుమానాలు. కర్ణాటక నందిని నెయ్యి అర్ధాంతరంగా నిలిపివేత. 5 కంపెనీలకు రివర్స్లో కాంట్రాక్ట్. నాణ్యత, రుచి లేవని అప్పటి నుంచే భక్తుల ఫిర్యాదు. ఆ కంపెనీల నెయ్యిలో బయటపడ్డ జంతువుల కొవ్వు. వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీతో మొదలుపెట్టిన చంద్రబాబు. నెయ్యి పరీక్షలు, భారీగా కల్తీ నిర్ధారణ. ఇందిరమ్మ ఇళ్లకు దారి సుగమం, 10 రోజుల్లో విధి విధానాలు, అధికారుల కసరత్తు. PMAYకి అనుసంధానించాలని నిర్ణయం. జమిలీపై త్వరలో కమిటీ. 47కు 32 పార్టీలు మద్దతు తెలిపాయి. మిగతా పార్టీలు త్వరలో ముందుకొస్తాయి. జమిలీతో ఆర్థిక భారం తగ్గుతుంది, ఇతర సమస్యలు పరిష్కారమవుతాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎంపీ రఘునందన్ రావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టేటస్ కో ఇవ్వడాన్ని విమర్శించిన ఎంపీ. రింగుకు కమిటీ, ఇరువైపులా ఐటీ. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంపై ఉన్నత స్థాయి కమిటీ. ఒక IAS, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు. మనమే నిర్మిద్దామా, కేంద్రానికి ఇద్దామా? అన్లాట్మెంట్, భూసేకరణ పరిహారం చెల్లింపై సర్కార్ అధ్యయనం. రోడ్డుకి ఇరువైపులా ఐటీ పారిశ్రామిక హబ్బులు. సేకరించిన భూముల్లో రైతులకు వాటా. జిల్లాలో పెరిగిన మొక్కజొన్న సాగు విస్తీర్ణం. మొక్కలకు భారీగా పెరిగిన డిమాండ్. రైతుల వద్దకు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు. మద్దతు ధరకు మించి కొనుగోళ్లు. తెగుళ్ల నివారణకు కృషి చేయాలి. జిల్లాలోని అన్ని గ్రామాల పరిధిలో వారం రోజుల పాటు రైతులకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ శాఖ అధికారుల సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గవర్నర్కు వినతి పత్రం అందజేసిన ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు. బ్రిడ్జిలపై జరభద్రం, ప్రమాదకరంగా మారిన నాగన్పల్లి బ్రిడ్జ్. తీవ్ర ఇబ్బందుల్లో వాహనదారులు, పట్టించుకుని సంబంధిత అధికారులు. ఈ నెల 26, 27న జిల్లా స్థాయి సైన్స్ మేళా యువజనోత్సవాల పోటీలు. అటు రవి, ఇటు రవీంద్ర అదరగొట్టిన అశ్విన్, జడేజా. జైస్వాల్ అర్ధ సెంచరీ నిరాశపరిచిన టాప్ ఆర్డర్. భారత్ తొలి ఇన్నింగ్స్ 339/6. పేసర్ హసన్కు 4 వికెట్లు. దీపావళి నాటికి బంగారం 78,000. ఫెడ్ రేట్ కోత ప్రభావం మున్ముందు మరింత ప్రియం. మున్సిపాలిటీల్లోనూ హైడ్రా. ప్రభుత్వానికి సంబంధిత శాఖ ప్రతిపాదన. నేటి మంత్రివర్గ భేటీలో చర్చకు అవకాశం. హైడ్రాకు సొంత సామాగ్రి. ఏజెన్సీ ఎంపికకు టెండర్ నోటిఫికేషన్. భారీ యంత్రాలను సమకూర్చుకోనున్న సంస్థ. కూల్చివేత, వ్యర్థాల తరలింపు బాధ్యత వారిదే. ఇప్పటి వరకు కూల్చిన వ్యర్థాలు చెరువుల్లోనే. నిర్మాణదారులకు ఉచితంగా మట్టి పంపిణీ.
అన్నంలో రాళ్లొస్తుంటే ఏం చేస్తున్నారు? ఏకలవ్య పాఠశాలల అధికారులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం. ఇప్పుడు ఈనాడు దినపత్రికలోని వార్తలు తెలుసుకుందాం. కాళేశ్వరం నాటి మంత్రివర్గ నిర్ణయాలు కావాలి, తీర్మానాలు ఇవ్వండి, ప్రభుత్వాన్ని కోరిన జస్టిస్ ఘోష్ కమిషన్. వైద్య సేవలకు డిజిటల్ హంగు, ప్రత్యేక గుర్తింపు సంఖ్య, బార్కోడ్తో హెల్త్ కార్డులు, సమాచార సేకరణకు త్వరలో కార్యాచరణ. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. వాపే కదా అనుకుంటే ముప్పే, సెల్యులైటిస్ వ్యాధితో జాగ్రత్త సుమ, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బయటపడుతున్న కేసులు. సాంకేతికత తోడు సేవలు మెండు, 19 ఫీచర్లతో సరికొత్తగా ఎన్పీడీసీఎల్ యాప్. నెలవారీ విద్యుత్ బిల్లులను సర్వీస్ నంబర్ నమోదు చేసుకుని చెల్లించవచ్చు. చేపపిల్ల చేతికందలే పోచంపాడు ఉత్పత్తి కేంద్రంలో లక్షల సంఖ్యలో మృత్యువాత, సిబ్బందిపై కొనసాగుతున్న విచారణ. పంజా విసురుతున్న డెంగీ, జిల్లాలో 617కి చేరిన కేసులు, జ్వరాలతో తాజాగా 2 మృతి. ఊరి కోసం భూ విరాళం, కోటి విలువ చేసే స్థలం అప్పగింత, 20 ఏళ్ల క్రితం చనిపోయిన సోదరుడికి వాటా పంచిన వైనం. కరీంనగర్ జిల్లాలో అన్నదమ్ముల ఔదార్యం. విమానాశ్రయాల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోండి, రాష్ట్ర సమస్యలపై 3 కేంద్ర మంత్రులతో తుమ్మల భేటీ. స్థిరాస్తి భారత్లో కొందాం, ప్రపంచంలోనే 3 అనుకూల మార్కెట్ మనదే, కొలియర్స్. భూములు, నిర్మాణ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ పెట్టుబడిదారులకు అనుకూల దేశంగా భారత్ మారుతోంది. 2024లో అంతర్జాతీయంగా ఇటువంటి పెట్టుబడుల్లో భారత్ 3వ స్థానంలో నిలిచిందని క్యాపిటల్ మార్కెట్లు పెట్టుబడుల సేవలు అందించే కొలియర్స్ వెల్లడించింది. ఇప్పుడు సాక్షి దినపత్రికలోని వార్తలు తెలుసుకుందాం. బడి ఇక 3D, రాష్ట్రంలోని సర్కారీ స్కూళ్లలో డిజిటల్ విద్యకు ఏర్పాట్లు, వర్చువల్ రియాలిటీ 3D విధానాల్లో పాఠశాల బోధన, ప్రైవేట్కు దీటుగా సర్కారీ బడుల్లో హైటెక్ హంగులు. గతంలోనే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు, రాష్ట్రంలో అమలు చేయడంపై ప్రభుత్వం ఫోకస్, అవసరమైన మౌలిక సదుపాయాలు, ఏర్పాట్లపై పరిశీలన, నిపుణులతో పలు దఫాలుగా చర్చలు జరపనున్న అధికారులు. వచ్చేస్తోంది పెద్ద డ్రోన్, అత్యవసరాల్లో ట్రాఫిక్ కష్టాలుండవు, అనుకున్న సమయానికి మీ కాల్లో చేరిపోతుంది. ఎమర్జెన్సీలో తీసుకెళ్లాల్సిన వైద్య సంబంధిత వస్తువులు, ఆర్గన్స్ కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాట్లు లేకుండా గమ్యానికి చేరిపోతాయి. హైడ్రాపై తేలేది నేడే, చట్టబద్ధతపై నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర కేబినెట్. వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం. వర్షాలు, వరద నష్టాలు, పరిహారం చెల్లింపుపై చర్చించనున్న మంత్రివర్గం. దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, ప్రాజెక్టులను మరమ్మతులపై నిర్ణయం. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై పరిశీలన.
కులగణన చేసి తీరుతాం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సన్మాన సభలో మంత్రి పొన్నం. రాళ్లలో రతనాలు పండేనా? వరదలతో రాళ్లు తేలి ఇసుక మేటలు వేసిన పొలాల రైతుల ఆవేదన. ఖమ్మం జిల్లాలో మొత్తంగా 68,345 ఎకరాలు దెబ్బ. అందులో 5,000కు పైగా ఎకరాల్లో రాళ్లు, ఇసుక మేటలు వేసిన భూములకు అదనంగా పరిహారం ఇవ్వాలనే డిమాండ్లు. వాటిని సాగుయోగ్యంగా మార్చాలంటే లక్షలు ఖర్చవుతాయని ఆవేదన. ఓసీకా బీసీకా డీసీసీ పీఠంపై జిల్లాలో జోరుగా చర్చ. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ కావడంతో ఆసక్తి. రేసులో కాటిపల్లి నాగేష్ రెడ్డి, బాస వేణుగోపాల్ యాదవ్. కార్పొరేషన్ పదవుల కోసం పలువురి ప్రయత్నాలు. సస్య రక్షణపై అవగాహన కల్పించాలి. వ్యవసాయ అధికారులతో సమీక్షలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అన్నదాతకు నష్టం చేకూర్చే డీలర్ల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశం. మహిళలకు సర్కార్ అండా. మహిళా శక్తి పేరిట క్యాంటీన్ల ఏర్పాటు. జిల్లాలో మొదటి క్యాంటీన్ ఆర్మూర్లో. రేషన్ కార్డులకు సన్నబియ్యం ఎలా? జనవరి నుంచే రేషన్ షాపులకు సన్నబియ్యం అని ప్రకటించిన ప్రభుత్వం. ప్రస్తుతం సర్కార్ గోడౌన్లో సన్నబియ్యం నిల్వలు స్వల్పమే. పౌర సరఫరాల శాఖ సేకరిస్తున్న ధాన్యంలో 95% దొడ్డు వడ్లే. ఈ ఖరీఫ్లో సన్నధాన్యం మార్కెట్కు వస్తుందని సర్కార్ భావన. 500 రూపాయల బోనస్ ప్రకటనతో పంట పెరుగుతుందని అంచనా. అద్దె భవనాల్లో అన్ని కష్టాలే. అంగన్వాడీలకు సొంత భవనాలు కరువు. ఇబ్బందులు పడుతున్న చిన్నారులు పట్టించుకునే అధికారులు. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలోని వార్తలు చూద్దాం. కౌలు రైతుకు భరోసా ఇవ్వలేం. పెట్టుబడి సాయంపై కౌలు రైతు తేల్చుకోవాలి. ఎవరో ఒకరికే రైతు భరోసా. కుండబద్దలు కొట్టిన మంత్రి తుమ్మల. మరో మేనిఫెస్టో హామీకి కాంగ్రెస్ సర్కార్ మంగళం. ఠాణాల్లో రైతు బందీ. రుణమాఫీ కోరితే రైతులపై ఉక్కుపాదం. ఎక్కడికక్కడ అరెస్టులు. ప్రజాభవన్ ముందు పోలీస్ కంచె. ముట్టడి పిలుపుతో బలగాల మోహరింపు. రైతులను అరెస్ట్ చేసి వ్యానులో తరలింపు. అన్నదాతలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత. ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదంటూ రైతన్నల ఆగ్రహం. 2 నుంచి దసరా సెలవులు. అక్టోబర్ 14 వరకు వరుసగా 13 రోజులు తాతిల్. మళ్లీ అక్టోబర్ 15న పాఠశాలల పునఃప్రారంభం. కేసీఆర్ హయాంలో భారీగా కొలువుల సృష్టి. స్వరాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున తోడ్పాటు. 40 ఏళ్లతో సమానంగా 10 ఏళ్లలో ఉద్యోగాల కల్పన. రాష్ట్రంలో భారీగా విస్తరించిన ఐటీ, ఆహార, ఔషధ పరిశ్రమలు. ఎంఎస్ఎంఈ పాలసీ సందర్భంగా వెల్లడించిన ప్రభుత్వం. 12 రంగాల్లో 40 ఏళ్లలో లభించిన ఉద్యోగాలు 67 లక్షలు. ఇందులో 10 ఏళ్లలో లభించిన ఉద్యోగాలు 30 లక్షలు. బిగ్ బ్రదర్స్ బెదిరింపులు. కుందారం భూదందా 100 ఎకరాలు చెర. నయీం అనుచరులను దింపి రైతులకు బెదిరింపులు. భూ పోరాట నేల అజలాపురంలో నేడు అల్లకల్లోలం. సర్కార్కు రైతుల ఉసురు తగులుతుంది. వెంటనే రైతు బంధు, రుణమాఫీ నిధులు ఇవ్వాలి. దేశంలో తెలంగాణ నంబర్ 1గా ఉంటే కాంగ్రెస్ నేతల ఏడుపుగొట్టు మాటలు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండుపాటు.
ఆంక్షల వేళ మద్యం వరద, నిషేధాజ్ఞలకు నీళ్లు విక్రయాలు ఫుల్లు, సిపి ఆదేశాలు బేఖాతరు, భారీగా సొమ్ము చేసుకున్న వ్యాపారులు, పూర్తిగా సహకరించిన ఎక్సైజ్ పోలీసులు, వారంలోనే 27.73 కోట్ల మద్యం విక్రయాలు. గాంధీ దవాఖానాపై నిజ నిర్ధారణ కమిటీ, నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తాం, బాధ్యత గల ప్రతిపక్షంగా సూచనలిస్తాం. మాతా శిశు మరణాలపై సర్కార్ స్పందన అమానవీయం. బీఆర్ఎస్ ప్రైవేట్కు కొమ్ము కాస్తే తెల్లకోటు విప్లవం సాధ్యమయ్యేదా? కేటీఆర్. స్తంభించిన మీ సేవలు, డాటా కేంద్రంలో సాంకేతిక లోపం, 10 రోజులుగా నిలిచిన సర్టిఫికెట్ల జారీ, నష్టపోతున్న విద్యార్థులు ఉద్యోగార్థులు. పాక్షికంగా సమ్మె విరమణ, రేపటి నుంచి అత్యవసర సేవలకు హాజరు, ఓపీడీ విధులకు మాత్రం దూరం. కోల్కతా జూనియర్ వైద్యుల ప్రకటన, అత్యాచార ఘటనపై ఆందోళన కొనసాగుతుందని వెల్లడి. గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలతో బ్రెయిన్ స్ట్రోక్, తాజా అధ్యయనంలో వెల్లడి. ఫ్రీ పవర్ ఎఫెక్ట్, త్వరలో కరెంట్ షాక్, విద్యుత్ వినియోగదారులపై 1200 కోట్ల భారం. ఎల్టీ కేటగిరీలో 10 నుంచి 50 రూపాయల వరకు ఫిక్స్డ్ ఛార్జీల పెంపు. ఎస్టీ కేటగిరీలో ఫిక్స్డ్ ఛార్జీలతో పాటు బిల్లుల పెంపు. కుటీర పరిశ్రమలు, పంచాయతీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లపై భారం. టీజీఎస్ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదనలు. బండి కొన్న వెంటనే శాశ్వత రిజిస్ట్రేషన్, వాహన్ సారథి వచ్చేస్తుంది. రవాణా సేవలన్నింటికీ ఏకీకృత విధానం. వాహన్లో వాహనాల వివరాలు, ఆర్సీలు. నెలాఖరు నుంచి సికింద్రాబాద్ ఆర్టీఏలో ప్రారంభం, దశల వారీగా అన్ని ఆర్టీఏలో విస్తరణ. ఆదుకున్న అశ్విన్, సొంత గడ్డపై శతక గర్జన. హసన్ దాటికి టపార్జర్ కళావికలం, రాణించిన బిడేజా జైస్వాల్. భారత్ బంగ్లా తొలి టెస్ట్. ఇక ఇవి ఈరోజు అన్ని దినపత్రికల్లోని వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీకే6.